హలో అండి. నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్. సబ్స్క్రైబ్ మీ. ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆ ఎగ్స్‌ని బాయిల్ చేసి తీసుకోవాలి. బాయిల్ చేసి తీసుకున్న ఎగ్స్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన గ్రేవీ ఎగ్స్‌లోకి పోయి చాలా టేస్టీగా ఉంటాయండి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఇలా కదుపుతూ ఉండాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్‌గా ఫ్రై అయ్యేలా. ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌గా ఫ్రై అయ్యాక తీసేయాలి. ఎగ్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆనియన్, ఒక కప్పు టమాటా ముక్కలు, హాఫ్ కప్పు కసూరి మేతి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి తీసుకున్నాక స్టవ్ పై కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియెంట్స్, పొడువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. ఎగ్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రై చేసి తీసుకున్న ఎగ్స్‌ని అలా వేసి మూత పెట్టుకుంటే ఎగ్స్‌లోకి గ్రేవీ పోయి ఇలా చిక్కగా వస్తుందండి. చాలా బావుంటుంది. గ్రేవీ ఎక్కువగా ఉంది కాబట్టి చపాతీలోకి చాలా బావుంటుంది. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ. లైక్, షేర్, కామెంట్ చేయండి.